చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు భోజనం చేయకూడదు అధ్యక్ష, వాళ్ళ పెట్టకూడదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ కాస్ట్, క్రీడ్, రిలీజన్, క్లాస్ ఎటువంటి నిబంధనలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం అదృష్టం, ఇక్కడ పెరగటం అదృష్టం, ఇక్కడ జీవించడం అదృష్టం. మాకొక భరోసా, నిబ్బరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి నమ్మకం కలిగించడం కోసం ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే ఆ కుటుంబాలు మొత్తానికి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చాము అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఆల్, ఫర్ ఆల్. ఏం అధ్యక్ష ఇది వాళ్ళకు వద్దు అధ్యక్ష? అధ్యక్ష 2014 నుంచి 18 మధ్యలో మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు అన్యాయం అయిపోతున్న వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ₹1,00,000, ₹1,15,000 వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రకటిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మేము తిరిగినప్పుడు అనేక కుటుంబాల అధ్యక్ష ఆ ₹1,00,000 కోసం ఇప్పించని అడిగితే ఈ ప్రభుత్వాన్ని అడిగి 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 అలసిపోయాం అధ్యక్ష. నాకు తెలుసు, బాగా తెలుసు అధ్యక్ష. బోనకల్ మండలంలో గోవిందాపురం అనేటువంటి గ్రామంలో ఒక పేద దళిత మహిళ తన భర్త మరణించాడు, వ్యవసాయం చేసుకుంటూ అప్పు కట్టలేక ₹1,00,000 ఇప్పించండి అని తిరిగితే ప్రభుత్వాలు చెప్తే వీళ్ళు నిబంధనలు పెట్టి 5 సంవత్సరాలు తిరిగితే కూడా ₹1,00,000 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. పాపం ఆ మహిళ చివరికి నేను ముఖం చూపించలేక ఆమె కనపడినప్పుడు అలా తలదించుకొని పోయేవాడు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే కుటుంబంలో ఉన్నటువంటి వేజ్ ఎర్నర్, ఆదాయం సంపాదించేటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రాత్రి తలకిందులు అయిపోద్ది అధ్యక్ష. పిల్లలు ఏమైపోతారో తెలియదు, ఆధారపడినటువంటి భార్య ఏమవుతుందో తెలియదు. అగమ్య గోచరంగా మారేటువంటి దుస్థితిలోంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతున్నప్పటికి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ టు ఆల్ అని చెప్పి అందరికీ ₹5,00,000 ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి బడ్జెట్లో ప్రకటిస్తే వినటానికి ఓపిక లేదు అధ్యక్ష వాళ్ళకి. ఏమి ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష? అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, పాలనాపరమైనటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కానీ మనం నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతం వరకు ప్రతి ఊరికి తీసుకెళ్లి అమలు చేసేటువంటి ఉద్యోగ వ్యవస్థ మన కోసం పనిచేస్తా ఉంది అధ్యక్ష. అటువంటి ఉద్యోగి కూడా దురదృష్టవశాత్తు ఉద్యోగం ఉంది, ప్రతి నెల వచ్చే జీతంతో కుటుంబం ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో సడన్ గా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం అధ్యక్ష? ఆ కుటుంబాలకి ఓవర్ నైట్ తల్లకిందులైపోయి ఆర్థికంగా సామాజికంగా పడేటువంటి ఆ పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 23,05,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, ఇటు ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కలిపి ఈరోజు 1.2 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ వారికి చేశాం అధ్యక్ష. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయలేదు అధ్యక్ష. 10 లక్షల వరకు జీవిత బీమా, 60 సంవత్సరాల వరకు. పొరపాట్ల ఎయిర్ ట్రావెల్ చేస్తే అదనంగా ఇంకొక 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అధ్యక్ష. అధ్యక్ష మన కోసం పనిచేసే ఉద్యోగస్తుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మానవీయ కోణంతో ఈ స్కీమ్ తీసుకొని వస్తే ఆ స్కీమ్ కూడా ఇనే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష. ఏమిటి ఈ ఉద్యోగస్తులు ఎవరు అటువంటి పథకాలు పొందకూడదు అధ్యక్ష? ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? వైద్య సదుపాయం అధ్యక్ష. ఉద్యోగస్తులకి 10 సంవత్సరాలు అధ్యక్ష సకల జనుల సమ్మె అని చెప్పి
వారి ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, అందరినీ వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమంలో పాల్గొని ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తులకి అన్నీ కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు అడిగారు కదా అధ్యక్ష, క్యాష్లెస్ హెల్త్ కార్డు కావాలని. ఇచ్చారా? వాళ్ళని మాట్లాడినిచ్చారా అధ్యక్ష? వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారా? అసలు భావ స్వేచ్ఛ ఉందా అధ్యక్ష? మాట్లాడితే ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద కేసు పెడతారో తెలియదు, ఎవరిని హౌస్ అరెస్ట్ చేస్తారో తెలియదు. భయంగా బతికిచ్చారు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈరోజు అటువంటి ఉద్యోగస్తుల కోసం మేము ఆలోచన చేశాం అధ్యక్ష. క్యాష్లెస్ హెల్త్ కార్డు కావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి అందరితో మాట్లాడి ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో దాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈయనే ఓపిక లేదా అధ్యక్ష వీరికి? ఉద్యోగస్తులు క్యాష్లెస్ హెల్త్ కార్డు అవసరం లేదు అధ్యక్ష? మీరు ఒక్కళ్ళకుంటే సరిపోతుందే? వీరికి అసలు ఉద్యోగస్తులే అవసరం లేదు అధ్యక్ష. ఉద్యోగస్తులు అవసరం లేదు, విద్యార్థులు అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి విద్యార్థులు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అవసరం లేదు, వారికి ఇన్సూరెన్స్ అవసరం లేదు. మరి ఎవరు కావాలి అధ్యక్ష? మీకు ఎవరు కావాలి అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఇన్ని చేస్తా ఉంటే వినాలి. మీరు ఇవన్నీ ఏం చేయలేదు కదా, చేయకపోయినా మేము విన్నాం కదా, మేము ఆడ కూర్చొని మీరు చదివిందల్లా విన్నాం కదా, రాసుకున్నాం కదా, మాట్లాడే అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాం కదా. ఆ రోజు మాట్లాడిన రైతు, ఆ రోజు ఎల్లుపిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆడ కూర్చుంటే ఆ రోజు మాట్లాడిన రైతు మైకేరి పుత్రి. ఈరోజు ఏడా డిప్యూటీ సీఎంగా కూర్చొని బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తే మా భవిష్యత్తు అనుకొని బడ్జెట్లో అన్ని పొందుపరిచి చదువుతూ ఉంటే వినాల్సింది పోయి, విని రాసుకొని చెప్పాల్సింది పోయి, బడ్జెట్ కాగితాలను చింపి చెవిలో పెట్టుకొని సభ నుంచి బయటికి పోతారు అధ్యక్ష. ఇదేనా వాళ్ళు నేర్చుకున్న సంస్కారం? వాళ్ళ నాయకుడు ఎల్ఓపి ఎట్లా సభకు రాడు, వారికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా గౌరవం ఎట్లా లేదు వారికి. కానీ వీరైనా వారి పేరు చెప్పుకొని వచ్చారు కదా, సభలో కూర్చొని వినాలి కదా. మేము బడ్జెట్ ప్రజెంట్ చేస్తే మీరు వినకూడదా? లేకపోతే ఆ అంకెలు వినటానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అంత కంటకింపుగా ఉన్నాయా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ న్యాయమతి?